సో కస్టమర్ని క్రియేట్ చేయడానికి మనం టీ కోడ్ వచ్చేసి MM01. క్రియేట్ చేసిన కస్టమర్లో డేటా ఉన్న అప్డేట్ చేసుకోవడానికి, చేంజెస్ చేసుకోవడానికి MM02. నెక్స్ట్ జస్ట్ డేటా చెక్ చేసుకోవడానికి MM03. ఓకేనా. సో ఈ 3 టీ కోడ్స్ మనకి ఇలా ఎందుకు యూజ్ అవుతాయి. MM60 అనేది ఏంటంటే మనకి లిస్ట్ ఆఫ్ మెటీరియల్స్ అన్నట్టు. సో ఇప్పుడు ఎస్ఐపిలో చూద్దాం. MM60 అసలు ఏముంటుంది. MM60 టీ కోడ్ రన్ చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే హెడ్డింగ్ చూసుకుంటే మెటీరియల్ లిస్ట్. సో ఇక్కడ ఏంటంటే మనకి లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు మెటీరియల్ తెలిసింది అనుకోండి, ఆ మెటీరియల్కి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి, లేదు అసలు నేను ఏమేమి మెటీరియల్ క్రియేట్ చేసి మొత్తం మర్చిపోయాను నేను, సో నాకు గుర్తు లేదు, సో దానికి సంబంధించిన మెటీరియల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా కానీ మనం జస్ట్ ఈ టీ కోడ్లో ఇది టీ కోడ్ రన్ చేసుకుంటే మనకి ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాక్చువల్లీ ఇది ఇంకోటి ఏంటంటే ఇది సెలక్షన్ స్క్రీన్ లేదా ఇన్పుట్ స్క్రీన్ అంటారు. సో ఇక్కడ ఏంటంటే ఇన్పుట్ ఏంటంటే నాకు నా ప్లాంట్ ఇస్తున్నాను. ఓకేనా. సో ఇక్కడ ఇప్పుడు నేను చేసిన అంటే ఈ ప్లాంట్ లో ఎన్నైతే మెటీరియల్ క్రియేట్ చేస్తున్నా ఆ మొత్తం డేటా వస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల. ఓకేనా. జస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను చూడండి. సో ఈ ప్లాంట్ లో ఇన్ని మెటీరియల్స్ అనేది క్రియేట్ చేస్తున్నాయి. సో ఇందులో ఇంకోటి ఏంటంటే ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మెటీరియల్ యొక్క డిస్క్రిప్షన్ ఏంటి, మెటీరియల్ నెంబర్, మెటీరియల్ కోడ్ అండ్ డిస్క్రిప్షన్. నెక్స్ట్ మెటీరియల్ టైప్, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. FERT అంటే మనకి ఫినిష్డ్ గూడ్స్ అన్నట్టు. HAW అంటే ట్రేడింగ్ గూడ్స్. సో యూనిట్ ఆఫ్ మెజర్, ఈ ప్రోడక్ట్ని ఏ యూనిట్లో మెజర్ చేస్తారు. సో ఇంకోటిది MRP టైప్, వాల్యుయేషన్ క్లాస్. సో ఇంకోటిది మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, కరెన్సీ టైప్, ఎవరు క్రియేట్ చేశారు, ఇన్ఫర్మేషన్ ఇలా ఉందన్నట్టు. ఓకేనా. సో అట్లా లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఈ MM60 అనే టీ కోడ్లో వీ కెన్ గెట్. సో ఇంకొంచెం అడిషనల్గా టు బి పర్టికులర్ కావాలనుకుంటే మనకి టేబుల్స్లో ఉంటుంది. సో ఎస్ఐపిలో ఏ ట్రాన్సాక్షన్ ఏది చేసినా కానీ, క్రియేట్ చేసినా కానీ, లైక్ ఆర్డర్ క్రియేట్ చేసినా కానీ, మెటీరియల్ క్రియేట్ చేసినా, కస్టమర్ క్రియేట్ చేసినా కానీ బ్యాక్ ఎండ్లో టేబుల్స్ డేటా స్టోర్ అవుతుంది అన్నట్టు. ఓకేనా. మనకి ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ అసలు చూసుకోవాలి, అసలు ఏంటి, ఎప్పుడైనా కంపారిజన్ చేసుకోవడానికి, టెస్టింగ్ చేయడానికి టేబుల్స్ చాలా యూజ్ అవుతాయి. సో ఈ టేబుల్లో ఏంటంటే ప్రతిదీ ఆ ఫీల్డ్ అనేది మనకి స్టోర్ అవుతూ ఉంటుంది ఆ ఇన్ఫర్మేషన్ అనేది. సో ఇప్పుడు MAR టేబుల్ అనేది చెక్ చేద్దాం అసలు ఇందులో ఏముంటుంది అనేది. ఓకేనా. సో నేను టేబుల్స్కి వెళ్ళడానికి టీ కోడ్ వచ్చేసి SE16 నేను. సో ఫస్ట్ SE16Nలోకి వెళ్తాను. SE16N. సో ఫస్ట్ టేబుల్ MARA. ఓకేనా. సో MARA టేబుల్ ఎంటర్ కొడుతున్నాను. ఇక్కడ ఓకే డిస్క్రిప్షన్ తీసుకుంటే జనరల్ మెటీరియల్ డేటా అంటే ఒక మెటీరియల్కి సంబంధించిన జనరల్ డేటా అని ఇన్ఫర్మేషన్ మనకు ఉంటుంది ఇక్కడ. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇన్పుట్ ఏదో ఒకటి ఇస్తే దానికి సంబంధించిన డేటా మనకి అవుట్పుట్ వస్తుంది సిస్టమ్ వల్ల, అదన్నట్టు. ఓకేనా. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్ అనేది పేరు తెలుసు, నేనేం చేస్తాను DMAT01, ఇది నా మెటీరియల్ పేరు నాకు తెలుసు, ఎంటర్ చేస్తున్నాను. ఓకేనా. ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో అది. సో ఇక్కడ ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చింది, మెటీరియల్ కోడ్, ఎప్పుడు క్రియేట్ చేశారు, ఎవరు క్రియేట్ చేశారు, ఏమైనా చేంజెస్ అయ్యాయా, ఆ ఇన్ఫర్మేషన్ ఉంది. ప్లస్ మెటీరియల్ టైప్ FERT అనేది మనము నార్మల్గా మెటీరియల్ క్రియేట్ చేసినప్పుడు ఇనిషియల్గా ఇస్తాము. ఓకేనా. బేసిక్ యూనిట్ ఆఫ్ మెజర్, మెటీరియల్ గ్రూప్, ఇదంతా మనకు బేసిక్ డేటా 1, బేసిక్ డేటా 2లో ఉంటారు, మెయింటైన్ చేస్తాము. గ్రాస్ వెయిట్, నెట్ వెయిట్, ఇలా దీన్ని ఇలా మెజర్ చేస్తారు ఈ వెయిట్ని. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ లైక్ జనరిక్ డేటా అనేది మనకి ఈ టేబుల్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో నెక్స్ట్ టేబుల్ ఏంటి, MVKE. సో MVKE ఎగ్జిక్యూట్, ఎంటర్. తర్వాత ఇది ఎగ్జిక్యూషన్ బటన్ ఇది. ఓకేనా. ఎగ్జిక్యూట్. సారీ. సో ఇక్కడ ఏంటంటే ఇన్పుట్ నేను ఏమి ఇవ్వలేదు కాబట్టి కంప్లీట్గా 500 రికార్డ్స్ డిఫరెంట్గా వచ్చాయి. ఇక్కడ టు బి పర్టికులర్గా మనం ఏదైనా ఎంటర్ చేస్తే దానికి సంబంధించిన డేటా వస్తుంది. ఇప్పుడు నాకు ఇది నా మెటీరియల్. ఓకేనా. ఇప్పుడు ఈ మెటీరియల్ ఏంటంటే ఈ మెటీరియల్ ఏ సేల్స్ ఏరియా, లైక్ ఏ సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఇందులో క్రియేట్ అయిందో ఆ ఇన్ఫర్మేషన్, దాంతో పాటు ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకేనా. ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూడండి ఈ మెటీరియల్కి సంబంధించి సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ వచ్చింది. ఇంకోటి ఏంటంటే దాంతోపాటుగా ఐటమ్ కేటగిరీ గ్రూప్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో నెక్స్ట్ ఇక్కడ అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఆఫ్ మెటీరియల్ ఇన్ఫర్మేషన్. సో ఇలా ఇన్ఫర్మేషన్ ఉంటుందంటూ. ఇన్ కేస్ ఇప్పుడు దీన్ని ఈ లైన్ డబుల్ క్లిక్ చేశాను అనుకోండి, వర్టికులర్గా మొత్తం వస్తుంది. సో లెఫ్ట్ సైడ్ మనకి డిస్క్రిప్షన్, జనరల్ డిస్క్రిప్షన్ ఉంటుంది. రైట్ సైడ్ ఇక్కడ టెక్నికల్ ఫీల్డ్ నేమ్ అనేది, ఇది టెక్నికల్ నేమ్ ఉంటుంది ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ జనరల్గా మనం అసలు ఏం మెయింటైన్ చేస్తాము, ఇన్ఫర్మేషన్ వాల్యూ అనేది ఏం ఫిల్ చేస్తాం అనేది ఇక్కడ ఉంటుంది. సెకండ్ దాంట్లో 1, 2, 3. ఈ ఫోర్త్ది పట్టించుకోవద్దు, జస్ట్ ఈ 3లో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది మ్యాక్సిమం, అది అలా అన్నట్టు. సో ఇలా కూడా మనం చెక్ చేసుకోవచ్చు.
సో కొంచెం కిందకి వచ్చేస్తే ఇంకేమైనా డేటా ఫిల్ చేసింది ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది మనకి. సో ఇలా చెక్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఇలా లైన్ బై లైన్ రైట్ సైడ్ స్క్రోల్ చేసుకుంటూ పోతే ఇక్కడ ఇలా ఏంటంటే కొన్నిసార్లు ఇది తెలియదు అంట మనకి ఇన్ఫర్మేషన్, ఈ ఫీల్డ్ ఏంటి అనేది కొంచెం టైం కిల్లింగ్ అవుతుంది. సో జస్ట్ డబుల్ క్లిక్ చేస్తే మనకి వర్టికులర్గా వచ్చేస్తుంది, వర్టికల్గా. సో ఇక్కడ ఏంటంటే ఇంకొంచెం డీటెయిల్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకో టేబుల్ ఏంటి, ఎంవికే తర్వాత ఎంఏఆర్సి. ఎంఏఆర్సీలో ఏంటంటే మెటీరియల్కి సంబంధించి ప్లాంట్, అంటే ఆ మెటీరియల్ ఏ ప్లాంట్లో క్రియేట్ చేసింది ఉంది అని వస్తుంది అన్నట్టు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా మెటీరియల్, ఈ మెటీరియల్ని నేను ఏ ప్లాంట్లో క్రియేట్ చేసేటప్పుడు ఆ ప్లాంట్ ఇన్ఫర్మేషన్, ఓకేనా. ఇంకోటి ఎంఆర్పి టైప్. సో అలా డిఫరెంట్ ఏమైనా సేఫ్టీ స్టాక్ మెయింటైన్ చేస్తారా లేదా అనేది ఇలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది అన్నట్టు స్పెసిఫిక్గా, ఓకేనా. నెక్స్ట్ ఎంఏఆర్డి, ఇది స్టోరేజ్ లొకేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అంటే ఆ మెటీరియల్ని ఏ స్టోరేజ్ లొకేషన్లో క్రియేట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మెటీరియల్ వేస్తున్నాను, ఎంటర్ చేస్తున్నాను, ఎగ్జిక్యూట్, ఓకేనా. చూడండి ఆ మెటీరియల్ D100 ప్లాంట్ D100 స్టోరేజ్ లొకేషన్లో ఉంటుంది. దీంతో పాటుగా మనకి టోటల్ అన్రిస్ట్రిక్టెడ్ స్టాక్ ఎంత ఉందో ఆ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది, స్టాక్ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది అన్నట్టు. జనరల్గా స్టాక్ అనేది మనం MMBET కోడ్లో చెక్ చేసుకుంటాము. సో ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు మనకి, ఓకేనా. ఇక్కడ బ్యాక్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే నేను ఇది మెటీరియల్ తీసేస్తున్నాను. సో నాకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏంటంటే D100 ప్లాంట్లో అసలు ఎన్ని మెటీరియల్స్ నేను క్రియేట్ చేశాను, ఓకేనా. ఆ మెటీరియల్ యొక్క స్టాక్ కావాలి నాకు, ఎగ్జిక్యూట్ చేస్తాను. చూడండి లిస్ట్ ఆఫ్ మెటీరియల్స్ వచ్చింది, టోటల్ స్టాక్ ఎంత ఉంది. సో ఇలా కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి, సో నాకు ఏంటంటే మల్టిపుల్ ప్లాంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలి. ఇక్కడ నేను సింగిల్ ప్లాంట్ ఇచ్చాను, సో నాకు మల్టిపుల్ కావాలి. సో ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, నాకు ఇప్పుడు ఈ ఫీల్డ్ ఇన్పుట్ లాగా ఇద్దాం అనుకుంటున్నాను, ఎగ్జిక్యూట్ చేస్తున్నాను D100. నెక్స్ట్ ఇంకోటి Y100, ఇంకో ప్లాంట్ ఉంది నాకు, ఓకేనా. ఈ రెండింటిని నేను ఇక్కడ ఇన్పుట్ ఇచ్చేసాను. నెక్స్ట్ ఇక్కడ ఇది క్లిక్ చేసుకోవాలి, ఎగ్జిక్యూట్ క్లాక్ సింబల్, ఇది క్లిక్ చేశాను. నెక్స్ట్ మళ్ళీ ఎగ్జిక్యూట్. చూసుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ హిట్స్ అంటే నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎన్ని వచ్చాయి మనకి 15 వచ్చాయి. సో ఈ D100 ప్లాంట్లో ఇన్ని ఉన్నాయి, నెక్స్ట్ Y100 ప్లాంట్లో ఇన్ని ఉన్నాయి. వాటికి సంబంధించిన స్టాక్ అనేది ఇన్ని ఉంది, కొన్నిట్లో 0 ఉంది, కొన్నిట్లో సమ్ నెంబర్ ఉంది, ఓకేనా. ఇలా అన్నట్టు. సో ఇంకోటి ఇప్పుడు ఇక్కడ నాకు ఏంటంటే స్టాక్ అనేది 0 ఉన్న మెటీరియల్స్ కావాలి నేను, ఓకేనా. ఇంకొంచెం ఇన్ డీటెయిల్గా వెళ్దాం అనుకుంటున్నాను. సో ఏం చేయాలి, ఇప్పుడు నాకు స్టాక్ అనేది చెక్ చేసుకోవాలి. సో నేను ఈ అన్రిస్ట్రిక్టెడ్ దగ్గర క్లిక్ చేస్తున్నాను, దీనిపైన జస్ట్ ఇక్కడ పైన క్లిక్ చేస్తే జస్ట్ ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ క్లిక్ చేసుకుంటే టోటల్గా సెలెక్ట్ అయిపోతుంది మనకి. ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఫిల్టర్ ఆప్షన్ ఉంది, సెట్ ఫిల్టర్, ఇది క్లిక్ చేస్తున్నాను, ఓకే. సెట్ ఫిల్టర్ దగ్గర ఇక్కడ మనకి ఒక బాక్స్ ఉంటుంది, ఇది క్లిక్ చేసుకోవాలి హెల్ప్ దగ్గర, అన్రిస్ట్రిక్టెడ్ హెల్ప్. సో ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కింద ఒకటి ఫీల్డ్ ఉంటుంది ఈ ఫ్లవర్ టైప్లో, ఇదేంటంటే ఇది నేను నాట్ ఈక్వల్ టు పెట్టేసి ఈ 0 పెట్టాను, ఓకేనా. సారీ, ఇది ఏం చేస్తానంటే ఈక్వల్ టు 0 పెట్టేస్తున్నాను, ఎగ్జిక్యూట్ చేస్తాను. సో చూడండి నాకు ఇక్కడ ఏమొచ్చింది, ఓన్లీ 0 ఉన్న స్టాక్ వచ్చింది, స్టాక్ లేని మెటీరియల్స్ ఏమి ఉన్నాయి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు 0 కాకుండా మిగతా రావాలా. సో ఏం చేస్తాను, సేమ్ ఇక్కడ వచ్చాను, ఈ సెలెక్షన్ ఆప్షన్స్ క్లిక్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు ఇది ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ సెలెక్షన్ ఆప్షన్ క్లిక్ చేశాను. సో ఇక్కడ నాకు ఏంటంటే ఇప్పుడు నాట్ ఈక్వల్ పెడతాను, అంటే నాట్ ఈక్వల్ టు 0 అంటే సమ్ స్టాక్ 0 ఉన్నది కాకుండా మిగతా మెటీరియల్స్ ఇన్ఫర్మేషన్ నాకు రావాలి, చూసుకోండి. సో ఇక్కడ మినిమం స్టాక్ ఉన్న అంటే నార్మల్గా గ్రేటర్ దెన్ 0 ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చింది నాకు. 2 ప్లాంట్స్లో ఉన్న టోటల్ మెటీరియల్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చింది. ఇందాక టోటల్ 19 సంథింగ్ వచ్చింది, ఇప్పుడు 15 వచ్చింది. సో ఇలాగన్నట్టు, ఓకేనా. సో నెక్స్ట్ టేబుల్ ఏంటి, MBEW. ఎంటర్. ఇక్కడ నా మెటీరియల్ అనేది ఎంటర్ చేస్తున్నాను, ఓకేనా. ఎగ్జిక్యూట్. సో నార్మల్గా వాల్యుయేషన్ ఏరియా అని ఒకటి ఉంటుంది మనకి మెటీరియల్ క్రియేట్ చేసేటప్పుడు. సో ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనకి. 7920 అనేది మనకి FERT లైక్ ఫినిష్డ్ కోర్స్ చేసేటప్పుడు ఆ మెటీరియల్కి సంబంధించింది వస్తుంది అన్నట్టు, ఓకేనా. సో దాంతో పాటుగా ఇంకా వేరే ఇన్ఫర్మేషన్ మనకి ఏంటంటే మనకి ప్రైస్ అనేది మెయింటైన్ చేస్తాం, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది. ప్రైస్ అనేది ఉంటుంది మనకి. సో ఇక్కడ ఫస్ట్ ఓకే ఇది మూవింగ్ ప్రైస్ అనేది, ఓకేనా.
సారీ, ఇది స్టాండర్డ్ ప్రైస్ ఇది. సో ఈ ప్రైస్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది, మెయింటైన్ చేస్తాం, ఈ టేబుల్లో వస్తుంది. సో దాంతోపాటు వాల్యుయేషన్ క్లాస్ ఇది 7920. సో ఇలా ఇన్ఫర్మేషన్ వస్తుంది అన్నట్టు మనకి. సో జనరల్గా మెటీరియల్ మాస్టర్కి సంబంధించి యాక్చువల్ ఏమేమి వాళ్ళు చూసుకుంటారో మనకి ఇది లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటే మనకు సరిపోతుంది మినిమం. ఇది కాకుండా ఇంకా సేల్స్ ఆర్డర్కి సంబంధించి డెలివరీకి, బిల్లింగ్ డాక్యుమెంట్కి సంబంధించిన టేబుల్స్ కూడా ఉంటాయి. వాటి ఫర్దర్ క్లాసెస్లో తెలుసుకుందాం.